ఫైనలీ 10th క్లాస్ మాలో చాలా మందికి గుర్తుండిపోయే సంవత్సరం. ఎన్నో చిలిపి వేషాలు, మరెన్నో అల్లరి పనులు, నోట్బుక్ నుంచి స్లామ్ బుక్ దాకా మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు, మనల్ని మనకి కొత్తగా పరిచయం చేసుకునే ఎన్నో ఎమోషన్స్. మొదలయ్యేది ఇప్పుడే. అలాంటి ఒక ఎమోషన్ని పరిచయం చేసుకుంటూ నేను రాసే ఒక లెటర్. ఇంకేం రాయాలి? ఓం సాయిరామ్. ఎలా రాయాలి? ప్రియమైన చిత్ర. ఫస్ట్ అయితే ఇది రాద్దాం. ప్రియమైన చిత్రాకి. ప్రియతమా తెలుసునా. వీడు మళ్ళీ మొదలెట్టాడు రా. అవునరా పదా. ఏం రాస్తున్నాడు రా? ఏమిడతాయేమో. ఏంద్రా? ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని. మళ్ళీ లవ్ లెటర్ రాయడం స్టార్ట్ చేసినావారా? అరే నీకు తెలుసు కదా నేను లవ్ లెటర్ పాటలు రాస్తుండవు. ఇట్లా రాస్తే అమ్మాయిలు పడకలేరురా. ప్రేమతో రాయాలరా. రేయ్ మీకు తెలుసు కదరా, మాట రూపంలో రాకపోయినా పాట రూపంలో రాసి చిత్రాకి ఇస్తారా కంపల్సరీ. నీ జంకు పట్టిన దిమాగ్తో రాస్తే మాటలు కాకుండా పాటలు వస్తాయి. కొంచెం ఆలోచించి రాయరా. కావాలంటే నా బ్రెయిన్ యూజ్ చేసుకో. ఐఎమ్ టాలెంటెడ్ యు నో. రేయ్ మీరు ఆగండి రా. ఇప్పటికే 2 నిమిషాలు బొక్క, మళ్ళా నెక్స్ట్ 2 నిమిషాలు బొక్క పెట్టినకి రాకండి రా. వెళ్ళిపోండి రా ప్లీజ్ రా. నా పని నేను చూసుకుంటా. అదేరా నా పాటికి ఏదో నేను రాసుకుంటా అంటున్నాను. పోయిట్ రాయరా. చదివేటప్పుడు సినిమా ఫీల్ వస్తుంది. నువ్వు హీరో మాదిరిగా, అమ్మాయి హీరోయిన్ మాదిరిగా. నీ కర్రీ పోయిట్రీగా రాస్తే పీకినట్టే క్రేజీగా రాయ్. నువ్వు రాసే లైన్స్ ఆ అమ్మాయి చదివి నిన్ను లెటర్ మడిచి మనసులో పెట్టుకోవాలరా. నేను రాసే చూడరా 11th లెటర్. నేను రాస్తే ఏ సెక్షన్ ఉన్నది సి సెక్షన్ వరకు ఉరుకుట్టు రావాలంతే. అరే ఈ నా కొడుకు మాట్లాడే మాటలన్నీ పుట్టినాలు రాలంటే రాలితాయి. ఈ అవలేగాని మాటలు వస్తాయి మాకు. నువ్వు రాయిరా. కరెక్ట్గా రాద్దాము. దిష్టి బొమ్మలా తయారయ్యారు. ఇప్పుడు ఎలా రాస్తాడంటావు? నీ అబ్బా ముందు చూడు. అంతేనా? సారీ నువ్వు రాసుకో. ఒరే ప్లీజ్ రా, మీకు దండం పెడతారా? ఈ నుంచి వెళ్ళిపోండి రా. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తురు? నువ్వు నీ బ్లాక్ ప్యాంథర్. రే మేముంటే ఏమవుతుందా నీకు? అరే మీ ఇద్దరు ఉండకుండా ప్లీజ్ రా వెళ్ళిపోండ్రా. మీ ఇద్దరు వెళ్ళిపోయారు అనుకో నేను బాగా రాసుకుంటా. ప్లీజ్ రా వెళ్ళిపోండ్రా. సారీ మేమేం డిస్టర్బ్ చేయంలే. నీ అమ్మ ఇక్కడ దాపరిచ్చిర్రా మీరు నాకు. ఈడే ఎంత టెన్షన్ పడుతున్నాడంటే చిత్ర ఏం చేస్తుందబ్బా? ఏందే అబ్బా ఏంది ఆలోచిస్తున్నావు? అబ్బా ఫ్లేమ్స్ చేయవే. నీకు ప్రణయ్కి ఏమొస్తుందో అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకవేళ దీనికి వాడికి ఎస్ వస్తే కొడితే కోటిలో పడతావు. నాకు ఆడికే వెసరాదులే నువ్వు అనుకుంటున్నాడు. అట్లేం కాదు. వస్తే ఏముంది ఇంకా? అన్నా చెల్లెల అనుబంధం. నీ అమ్మ నా ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఎంత? డిస్టర్బ్ చేయకు, ఫ్లోలున్నా. ఏం చెప్తుండే? అదే నీ ప్రేమ ఎంత గొప్పదో అని. నా ప్రేమ ఎంత గొప్పదంటే సముద్రాలు కరిగిపోతాయి, కొండలు ఇంకిపోతాయి తెలుసా? మేడం ఎలిజబెత్, అది యాక్చువల్లీ సముద్రాలు ఇంకిపోతాయి, కొండలు కరిగిపోతాయి. హోప్ యు గెట్ ఇట్. హే చల్, నా వర్డింగ్ తప్పై ఉండొచ్చు. నా ప్రేమ ప్యూరే. ఈ కాలంలో ప్యూర్ గీ దొరుకుతుంది కానీ ప్యూర్ ప్రేమ కష్టమే.
నీకు లవ్ లేదని నా మీద ఏడిపే నీకు. పోయి పోయి నీ మీదే ఏడవాలి. ఇంకా ఆపే నువ్వు. ఎలిజబెత్ నువ్వేం టెన్షన్ కాకు, నీకు ప్రాణికి ఖచ్చితంగా మ్యారేజ్ వస్తుంది. ఇది అస్సలు భూమి మీద ఆగదు. ఇంకా పెళ్ళికైనా పిలువమ్మా, మాల్దీవ్స్ లో చేసుకో హనీమూన్, ఓకేనా? ఒసే కీర్తి, నీకెందుకే వాళ్ళ హనీమూన్ పైన అంత ఇంట్రెస్ట్? నీ వంకాయ మొకందానా మస్తు ఇంట్రెస్ట్ ఇట్లాంటివి. చదువు తప్ప చూడు ఎట్లుందో, మేకప్ వేసుకున్న కోతిలక్క. కొంచెం చన్విస్తే చాలు కళ్ళు దాగిన కోతిలక్క వేస్తుంది. ఒసే తొందర రాయవే, అసెంబ్లీకి వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఇది మళ్ళీ డల్ ముఖం ఎందుకు పెట్టిందే? ఏమొచ్చిందో? లావణ్య, దీనికి ఎస్సొచ్చిందే. ఇది అదేందే? చూసావా నాకు వాడికి మ్యారేజ్ వచ్చింది. ఒసేయ్, వాడింటి పేరుతో ఫ్లేమ్స్ ఎందుకే? అంటే ఇద్దరికి పెళ్ళైనాక ఎట్లైనా వాడి ఇంటి పేరు నాకు వస్తుంది కదా. అమ్మని మరీ కనిపించేంత అమాయకురాలు అయితే కాదు ఎలిజబెత్ నువ్వు. థ్యాంక్ యూ క్వీన్ విక్టోరియా. సరే గాని లెటర్ ఎప్పుడు ఇస్తున్నావు? ఇయ్యనికినే కదా రాసింది. రే ఇస్తే ఎట్లా రేట్ అవుతుంది మచ్చా? ఏముందిరా, తను వేసుకున్న బాట చూస్తే చాచి కొడుతుంది, అంతే సింపుల్. అంత సింపులా? స్కూల్లో లెటర్ ఇవ్వడం? జాగ్రత్త ఎలిజబెత్, స్కూల్లో తెలిస్తే మాత్రం పేరెంట్స్ దాకా పోతుంది. ఏం ప్రాబ్లం రాకుండా చూసుకో. యా ప్రాబ్లం వచ్చినా కానీ చూసుకుందాం. రే నువ్వు మాత్రం సపోర్ట్ వస్తావు కదా? నేను రాను. సరే గాని ఏదన్నా అయితే? ఏమైతుంది? ఏం కాదు, నేను అన్ని చూసుకుంటా. ఎలిజబెత్ ఇచ్చే ఫ్లేమ్స్ నువ్వు కూడా. ఇప్పుడు కాదు మరెప్పుడు? ఇప్పుడంటే ఒకవేళ లెటర్ ఇచ్చేటప్పుడు పీటీ సార్ చూస్తే ఇంకేమైనా ఉందా? టైం చూసుకొని ఇస్తారా? సరే రా, ఇంకా ఫస్ట్ అసెంబ్లీ వెళ్దాం. అర్జున్, చిత్రాలు మన సైడే వస్తున్నారా? కనిపిస్తుందిరా, మా కళ్ళే ఉన్న కాకులెత్తుకెళ్ళి అనుకుంటున్నావా? ఎలిజబెత్, మీ కింగ్ మన సైడే వస్తున్నాడే. రే ఇప్పుడు ఇస్తున్నావా లెటర్? హాయ్ చిత్ర. హాయ్, నీకు ఒకటి ఇవ్వాలి ప్రణయ్. ఏంటి మీ ఇంట్లో వేసిన బెండకాయ కూరనా? ఒక మొట్టికాయ ఇస్తా, కామెడీలు చేసామంటే. అవసరమా? సరే గాని నేను కూడా నీకు ఒకటి ఇవ్వాలి చిత్ర. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను అసెంబ్లీకి వెళ్ళేస్తా. బాయ్. బొట్టు పెట్టాలమ్మా మీకు? ఎందుకు సార్? అంటే అసెంబ్లీ పోతలేరు కదా అందుకని. వెళ్ళండి. ఏంట్రా నీకు సపరేట్ గా చెప్పాలా? ఏంది చెప్పు చెప్పు. అంటే వాష్రూమ్ పోదామని సార్. చిత్ర వాష్రూమ్. నువ్వు? అసెంబ్లీకి సార్. అసెంబ్లీ. పండి 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 బయలుదేరండి. ఓకే సార్. కిందికి వెళ్ళరా. నడు నడు. రా చిత్ర. ఏం దొరకలే పీటీ సార్కి, నేను మేనేజ్ చేస్తా. ఇట్రండి. చేతిలో లెటర్స్ ఏంట్రా? సార్ అంటే మీరు పర్సనల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు కదా సార్. అంటే ఎలా డిసిప్లిన్ ఉండాలి అందరితో. సో అంత బ్రెయిన్ కి ఎక్కించుకోలేక పేపర్లో రాసుకున్నాం సార్. అంటే అవసరం ఉన్నప్పుడల్లా చదవచ్చు కదా. అవును సార్, మీరు చెప్పిన పాయింట్స్ ఫాలో అయితే మీ లెక్కనే స్ట్రాంగ్ ఉంటామని ప్రణయ్ చెప్పిండు. అయినా మన స్కూల్లో మీకన్నా స్ట్రాంగ్ గా ఎవరుంటారు సార్? స్ట్రాంగ్ సార్ మీరు. చదువుతా అంటే చదవండి సార్. నువ్వు ఇచ్చినా కూడా సార్ తీసుకోడు చిత్ర, ఎందుకంటే సార్ తెలివైనడు. సరిపోండి వెళ్ళండి. పోదాం పదా, అసెంబ్లీకి లేట్ అవుతుంది. బాయ్ సార్. పద చిత్ర వెళ్ళిపోదాం. అడుగు. చూస్తున్నారా, చెప్తా మీ సంగతి. ఈడేంది పంది తిన్నాడు తింటున్నాడు? రే ఈడేందో ఏమరా, ప్రతిసారి లెటర్ రాయడం దాన్ని ఇవ్వకుండా పోవడం నాకేం అర్థమైతలేదురా.
మనం హెల్ప్ చేద్దామారా? నాకు కూడా హెల్ప్ చేయాలని ఉంది మచా, కానీ దొరికిపోతామేమని భయమవుతుంది. ఏముందిరా, దొరికిపోతే సింపుల్. ఉరిమే మప్పులు ఉప్పెన గాని, నీళ్లకు బదులు నిప్పులు రాని, పిడికిలు వదలకు పిడుగులు పడని, చూపర ధైర్యాన్ని. శంభో శివ శంభో శివ శివ శంభో. సింపుల్ రా. అంతేరా. రవితేజ టీంలో మనం ఉంటాం, ఆపోజిట్ టీంలో పీటీ సార్ ఉంటాడు. అక్కడ రోడ్ల మీద చేసింగ్, ఇక్కడ కారిడార్లో చేసింగ్. అది మన పరిస్థితి. అబ్బా హే గిబ్స్, జలపాతం అని ఎప్పుడు పరిశోధిస్తుంది. ఎవరు చెప్పారు? ఆ యవ్వన జలపాతాన్ని కనిపెట్టిందే నేను. ఏంటి ఎక్స్పర్ట్ ఇంత ఖుషిగా ఉన్నారు? హే బ్లాక్ ప్యాంథర్, హే బ్లాక్ ప్యాంథర్, నేను ఎలా అయితే చిత్రాకి రాశాను, చిత్ర కూడా ఏదో రాసింది. ఆ పేపర్లో ఏముందని మన సొంత ఆందోళనగా ఉంది గిబ్స్, మన సొంత ఆందోళనగా ఉంది. ఏం చేయమంటివి? ఏంటి జాక్స్పరో, ఎప్పుడు ఇస్తావు లెటర్? లంచ్ బ్రేక్ లో ఇచ్చేవే బెస్ట్. ఎవరైనా చూస్తే అప్పుడు మాకు అవుతుంది బ్రేక్. మాకు హెల్ప్ చేసిన మీకు కూడా. పోనీ ఇంటికి ఆటోలో వెళ్ళేటప్పుడు? అంత రిస్క్ నేను చేయలేను. హిందీ పీరియడ్. రేయ్, ఎవర్రా బాత్రూంలా? క్లాస్ కాకుండా బాత్రూంలో ఏం చేస్తారా? నడు నడు. ఈ చుట్టేంద్రా స్టైలా? నువ్వేంద్రా? హలో మేడం. సైలెన్స్. ఈరోజు నీ ఇస్తావరా నువ్వు? టీచర్ వచ్చిందిరా. కూర్చోరా రే. కూర్చొని. Good morning, students. Have a seat. Thank you, teacher. సరే సరే రా బాబు. రే నీ So, chapter 5, Lokgeet, okay? Write down in the notes. Everyone. అమ్మాయి ఏం అర్థమైంది? అబ్బా వద్దు వద్దు అని హిందీ క్లాస్లో జాయిన్ చేసావు. భయ్యా తోడ ప్యాస్దల తప్ప ఒక్క ముక్క వస్తలేదు. ఏం మర్చిపోయిందో. ఏయ్, ఇదంతా చిత్ర కోసం రా. చెప్పరా? అది రాగు. కీర్తి, కీర్తి, ఏంట్రా కీర్తి, దాన్ని పిలవా? Silence. కీర్తి ప్లీజ్ పిలువ. మేడం చెప్తా. సారీ నీ డిప్ప ముక్కందానా. ఉత్తరా చిత్ర చూడబే. చిత్ర చిత్ర నీకొకటి ఇవ్వాలి. I said silence. ఈ అమ్మాయి ఇదొక చావ కొడుతుంది. చిత్ర లెటర్ నీకే. ఇటు Last bench. చెప్పాను కదరా. డికాషన్ మొక్క కూడా నీ వల్ల నెరవేదంతా. రేయ్, ఎట్లే నీ పీరియడ్లు ఇవ్వాలా లెటరు? అరే కానీ ఎట్లా అర్థం కావట్లేదురా. రేయ్, క్లాస్ ఉంది కదరా, తర్వాత చూద్దాంలే. బాధ నాది, నీ బాధ నీది కదరా. ఆగ్రా చిత్ర ప్లీజ్ చూడు కదా, చూడు. మేడం చిత్ర ఇప్పటివరకు చూసింది కదా, ఎందుకు చూడట్లేదు ఇప్పుడు? నిజంగా చదువుకుంటుందా?
చదువుకున్నట్టు యాక్టింగ్ చేస్తుందా? నాకు ఐడియా వచ్చిందిరా. ఇప్పుడు నాకు వాష్రూమ్ వస్తుందని మేడం దగ్గరికి వెళ్తా, కరెక్ట్ చిత్ర దగ్గరికి వెళ్ళగా లెటర్ ఇచ్చేస్తా. ఎట్లుంది ప్లాన్? అరే ఇదా పీటీ సార్ చూసాడు అనుకో ఇంకి బజాయించి కొడతాడు. ముయిబే అరే ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందిరా. నీకు అర్థం దొరికిపోయినాం రా. రే బ్లాక్ ప్యాంథర్ ఇను भी हमारा साथ है. Hey, chup! Talk to me. I know Karthik is very good and clever. More than you people. నువ్వు సుందర బిడ్డ. Sit down, Karthik. Thank you मैडम. ऐसा कैसा मैडम? कैसा है मैडम? बहुत गलत है. गलत है? ऐसा नहीं करना. नहीं करना. ए दोनों इधर आओ. వస్తున్నా మ్యామ్. లెటర్ పడేయాలా? పడేయాలా? చెప్పరా. Stand here. Pranay, tell why Hindi is so important. हिंदी? हाँ. हिंदी इम्पोर्टेंट है कि वो हिंदी है, वो राष्ट्रीय भाषा है. राष्ट्रीय भाषा कई को कहते हैं कि तुम यहाँ से तमिलनाडु गए, तेरे को तेलुगु आता, उनको तमिल आता, बीच में क्या है? हिंदी. इसीलिए हिंदी राष्ट्रीय लैंग्वेज बोलते हैं. धन्यवाद. धन्यवाद. ओवर टू यू. Arjun, now you tell me. నాకు ఒక ముక్క రాదు మేడం. Stand properly. Stand properly. Pranay, Kabir Das के दौरे बोलो. भूल गया मैडम. Which I told in the last class. Sorry मैडम, नहीं आता. What is this, Pranay? What you are listening in the class? Chitra, you tell me. कल करे सो आज कर, आज करे सो अब, पल में प्रलय होएगी, बहुरी करोगे कब. super super. Same class. You both get out. Sorry मैडम. Get out. अरे ఇప్పుడు చిత్రకు లెటర్ ఎట్లా ఇవ్వాలరా? పోతున్నా మేడం. అరే లెటర్ ఎట్లా ఇవ్వాలరా? బయటికి వచ్చినాం రా. సారీ సార్. ఏం చేస్తుర్రా బయట? సారీ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ క్లాస్ సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సపోర్ట్ సార్. డ్రామాలు వేస్తారా? నడవండి లోపల నడవండి. చెప్తాం మీ పని. టీచర్ సార్ అబ్బా అబ్బా నడురా. సార్ సార్ తప్పలేదు సార్. కర్రోడే సార్. सर 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 टीचर कितना सुंदर है, कितना सुंदर से क्लास बोल रहा है. सुनना रे, प्रॉब्लम क्या है रे? नवेंद्र आपका जैसे सुंदर टीचर నేను చదువుకున్నప్పుడు కూడా లేట్ టీచర్. చదువుకోండి రా, చదువుకోండి. సార్ 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 పర్సనల్ ప్రాబ్లం సార్. ప్లీజ్ సార్. ఏం పర్సనల్ రా నీకు? ఎక్కడికి వెళ్తురా? అమ్మా అరే ఇప్పుడు కరెక్ట్ టైం కాదురా. టైం చూసుకొని ఇద్దాం. అరే మన టైం చాలా బ్యాడ్ ఉంది, తర్వాత టైం చూసుకొని ఇద్దాం. ఓకేనా? అరే మళ్ళీ పేపర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావురా? వస్తాడుగా ఆ పీటీ సార్ రాగలరా బాబు. అరే మళ్ళీ ఏమైందిరా? ఇడిరా ఏంద్రా ఇదే? ఇడిరా రే హిందీ మేడం కు పీటీ సార్ ఫ్లేమ్స్ ఏంద్రా? పీటీ సార్ పేపర్ ఇక్కడ ఉంటే మరి నీ పేపర్ ఏంద్రా? ఏమ పీటీ సార్ చేతిలో మునిగిపోయిందిరా బాబు. మేడం आपके लिए అత్తయ్య గారు రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటే 4:45 మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం అన్నారు కదమ్మా, ఏ మొహం పెట్టుకొని వస్తాం? అయ్యో సుబ్బుగారు, ఈ గారు గీరు వద్దండి ఫ్రెండ్స్. మెల్లమెల్లగా చిన్ని చిన్ని అడుగులు వేసిన మనసు